ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. సైబర్ దందాకు బ్యాంకర్ల అండ, రాజస్థాన్ ముఠా యూపీఐ దోపిడీ, ఛార్జ్ బ్యాంక్ ఆప్షన్తో 4 కోట్లు మోసం, బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలోనే టార్గెట్, అడ్డగోలుగా ఖాతాలు తెరిచేలా కొందరి సహకారం, ఇక ఆ ఖాతాలో రూపాయలు 100 కోట్లు అక్రమ లావాదేవీలు, వాటిపై కేసులు నోటీసులు ఇచ్చి స్పందించిన వైనం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక 4 వారాల్లో విచారణలో షెడ్యూల్ ఇవ్వండి, అనర్హత పిటిషన్లు వెంటనే స్పీకర్ ఎదుట ఉంచండి, వాదనలు ఆధారాలు విచారణ వంటి షెడ్యూల్లో ఉండాలి, దానిని ఖరారు చేసిన తర్వాత హైకోర్టు రిజిస్టర్ పంపండి, లేకపోతే సుమోటోగా వెళ్ళి మళ్ళీ కేసులు విచారణ మొదలు పెడతాం, 5 ఏళ్ళుగా కోర్టులు చేతులు కట్టేసుకొని ఉండడం సరికాదు, స్పీకర్ సాక్షివేత్త రాజ్యాంగ నైతిక సూత్రాల విరుద్ధం, న్యాయ సమీక్ష చేయడానికి వీలేదంటే ఎంతకాలం ఆగాలి, ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన మరో వ్యక్తి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి ఏమంటారు, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కేసులో హైకోర్టు కీలక తీర్పు, అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు, ఇక రాజ్యాంగబద్ధ స్పీకర్ గౌరవం తగ్గించకూడదని వ్యాఖ్యానించడం జరిగింది హైకోర్టు. పిఎస్సి చైర్మన్గా ఆర్కే పూడి గాంధీ, అంచనాల కమిటీ పద్మావతి రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థలకు శంకరయ్య, ఒక్కో కమిటీ 13 మంది సభ్యులు, శాసనసభ నుంచి 9 మంది సభ్యులు, ఇక మండలి నుంచి 4 చొప్పున అసెంబ్లీ కార్యాలయానికి బులెటిన్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులుగానే పిఎస్సి చైర్మన్ గాంధీ నియామకమే సంకేతం, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, స్పీకర్ నిర్ణయం రాజకీయాల్లో ఉత్కంఠ, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలా తీర్పు, కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాన్ని చెప్పపెట్టు, పార్టీ ఫిరాయింపు, ఎమ్మెల్యేపై అనర్హత ఖాయం, ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ఖాయం రావడం, బీఆర్ఎస్ గెలుపు తథ్యమన్నట్టు కేటీఆర్ హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కాలుష్యరహితంగా దానిని అభివృద్ధి వేగవంతం చేయండి, భారీ పెట్టుబడులు ప్రముఖ కంపెనీలు సిద్ధం, అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక గ్రీన్ ఫార్మాసిటీ నేత నాకు బీఆర్ఎస్ చేసిందేం లేదు, ఎలక్షన్లు కలెక్షన్లు చేసే తమదే తాగమన్నారు, ఇక త్యాగమంటే కొండ లక్ష్మణ్ బాపుదే, ఐహెచ్టీ అమలు పేరు ఆయన పేరు, ఇక నేత నాకు రుణమాఫీ డ్రిఫ్ట్ రూపాయలు 290 కోట్లు చెక్కు, ఐహెచ్టీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మిజోరాం గవర్నర్ కుంభం పార్టీకి తీవ్ర ఆశ్వాస, ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు గ్రీన్ ఛానల్ ద్వారా స్టార్ ఆసుపత్రికి తరలింపు అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాష్ట్రాల పన్ను వాటాను 50% పెంచండి, 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ఆర్థిక సంఘం పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి, ప్రగతిశీల దక్షిణానికి రాష్ట్రానికి ప్రోత్సహించాలి, నిధులు ఇచ్చే ముందు మాకు సమాచారం ఇవ్వండి, విపత్తు నిర్వహణ ప్రత్యేక నిధులు ఇవ్వండి, ఇక చిన్న పంచాయతీలు గ్రాంట్లు ఇవ్వండి, కాంగ్రెస్ భగీరథకు 20,000 కోట్లు ఇవ్వండి, హరీష్ రైక ఓబీసీలకు గ్రాంట్ సిఫారసు చేయాలి, బీజేపీ రాష్ట్ర వాటాను పెంపుపై ఆలోచిస్తాం, కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక నేడు భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి, భద్రాద్రి జిల్లాలో కుండపోత పెరిగిన గోదావరి, రాష్ట్రంలో నేడు రేపు మోస్తారు వాహనాలు, వరద బాధితులకు కుటుంబాలకు 16,500 పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇక రేపు తెలంగాణ కేంద్ర బృందం, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూసినా. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ and subscribe the channel. Thank you. Thanks for watching RM News.